వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బాడీకి ఆహారం ఎంత అవసరమో మనసుకి ప్రశాంతత కూడా అంతే అవసరం. మరి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందని నన్ను అడగండి, స్పిరిచువల్ జర్నీలో మాత్రమే దొరుకుతుంది. స్పిరిచువల్ జర్నీ మీరు కూడా స్టార్ట్ చేయాలి అంటే అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయి గారి క్లాసెస్ వినాలి. సో ఈరోజు ఆయన మనతో జాయిన్ అవబోతున్నారు. లెట్స్ టాక్ టు హిమ్ అండ్ ఆల్సో స్పిరిచువల్ జర్నీ గురించి, మనకు యూజువలీ యూనివర్స్ గురించి, అలాగే మేనిఫెస్టేషన్ గురించి, వీటి గురించిన డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మనం ఎన్నో రకాల దీక్షల గురించి వింటూ ఉంటాము, చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే పంచభూతాల దీక్ష గురించి మీరు స్పెషల్ గా చెప్తూ ఉంటారు కదా, ఏంటి దాని వల్ల మన లైఫ్ లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఇప్పుడు బయట అంతా చాలా మంది దీక్షలు వేస్తే మన సమస్యలు తీరుతాయి, కష్టాలు తీరుతాయని అంటే వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయి ఉంటారండి. శివ దీక్ష కావచ్చు, అయ్యప్ప దీక్ష కావచ్చు, హనుమాన్ దీక్ష కావచ్చు, భవానీ దీక్ష, వీళ్ళంతా ఒక 41 days తర్వాత డైవర్ట్ అవుతున్నారు. అంటే ఈ 41 daysలో మీరు ఎవరైనా పలకరించండి, దీక్ష సమయంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆఫ్టర్ దీక్ష తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత చూడండి, మళ్ళీ వాళ్ళు దీక్షకు ముందు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో, ఎలాంటి వ్యక్తిత్వంతో ఉంటారో, ఎలాంటి సమస్యలతో ఉన్నారో అవే రిపీట్ అవుతున్నాయి. నిజం సార్. అంటే ఎంత నిష్టతో ఉన్న వాళ్ళైనా సరే ఆ టైంలో తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. ఎందుకంటే ఆ దీక్ష సమయంలో వాళ్ళు ఎంత అసెండ్ అయిపోయింటారో ఆ శివుడికి, అయ్యప్ప దీక్షకు వీళ్ళంతా ఆఫ్టర్ దీక్ష తర్వాత పక్కన పెట్టేస్తారండి. అంటే ఇప్పుడు చూడండి, ఆ దీక్ష సమయంలో 4ంటికి నిద్ర లేవడము, పూజ చేసుకోవడము, ప్రతి ఒక్కరిని స్వామి అని సంబోధించడము, ఎవరైనా వీళ్ళపైన అరిస్తే కూడా ఆ స్వామి అని వెళ్ళిపోవడము, ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటారు. అంటే అప్పుడు చూడండి, వాళ్ళ మైండ్లో నెగిటివ్ ఉండదు, పాజిటివ్ గురించి ఆలోచన చేస్తుంటారు, పాజిటివ్ గురించే మాట్లాడుతుంటారు. ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా కూడా, నెగిటివ్ తిట్టినా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నాడు. అంటే యద్భావం తద్భవతి, నువ్వు ఇలాంటి వ్యక్తిత్వంతోనే ఉంటావు కాబట్టి నీకు ఈ 41 రోజు నీకు మంచి జరుగుతుంది. అంటే ఆఫ్టర్ 41 days తర్వాత వీళ్ళు శివ దీక్ష పక్కన పెట్టడం, అయ్యప్ప దీక్ష పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నిదానంగా ఆ పాస్ట్ గుర్తొస్తుంది. అంటే దీక్షకు ముందు వాళ్ళు ఎలాగున్నారు అవన్నీ గుర్తొస్తాయి అనమాట. అంటే చూడండి, వాళ్ళ దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, నేను దీక్ష చేసుకున్నాను, అయ్యప్ప స్వామి నాకు ఏదో ఒక దారి చూపిస్తాడు, ఆ శివుడు ఏదో ఒక దారి చూపిస్తాడని అంటే వాళ్ళు నమ్ముతున్నారు బిలీవ్గా. నేను అదే చెప్పే కదా, యూనివర్స్కి ఒక సిద్ధాంతం ఉంటుందండి, ఫస్ట్ నమ్మండి, ఫస్ట్ అడగండి, నమ్మండి, పొందండి అనేది. ఆ దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతుంటారు, నాకు ఇది అంటే నమ్ముతుంటారు. ఏది చేసినా కూడా శివ దీక్షలో ఉన్నారు కాబట్టి శివయ్య చూసుకుంటాడు. అంటే వాళ్ళు డిపెండ్ మొత్తము శివయ్య పైన డిపెండ్ అయిపోయారు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే, నీ నమ్మకం యద్భవం తద్భవతి, నీవు నమ్మేవు కాబట్టి ఆ పని నీకు జరుగుతుంది. ఆఫ్టర్ దీక్ష తర్వాత వాళ్ళు ఏది జరిగినా కూడా శివుడి పైన డిపెండ్ అవ్వరు. అంటే దీక్ష అయిపోయింది కాబట్టి శివుడితో పని లేదనుకుంటారు. కాబట్టి మనం పంచభూతాల దీక్ష పెట్టామన్నమాట. అంటే పంచభూతాల దీక్ష కూడా ఎందుకు పెట్టామంటే, ఇప్పుడు శివుడిని ఆ 41 రోజులు పూజ చేస్తారు శివరాత్రి సమయంలో. శివరాత్రి తర్వాత ఇంకా శివుడిని గుర్తు చేసుకోరు. తర్వాత అయ్యప్ప స్వామిని ఆ మాసంలో ఒకటే అయ్యప్ప స్వామికి దీక్ష తీసుకోవడము, పూజలు చేయడం, ఇవన్నీ చేస్తారు. కానీ పంచభూతాల దీక్ష అనేది వీళ్ళకి మనం పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది. ఒక మనిషి పంచభూతాల్లో ఏది లేకపోయినా కూడా ఒక 5 నిమిషాలు కూడా మనిషి జీవితం అనేది, మనుగడ అనేది సాధ్యం అవుతుంది. అంటే వాటి యొక్క ఇంపాక్ట్, వాటి యొక్క వాల్యూ, అంటే ఇప్పుడు మనం కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, ఈ 3 యుగాల్లో పంచభూతాలు ఎలా పనిచేసేటివి, పంచభూతాలు నమ్ముకొని అప్పట్లో వాళ్ళు ఎలాంటి మిరాకిల్స్ క్రియేట్ చేశారు. అంటే మనం ఇప్పుడు ఇవన్నీ దీక్షలు తీసుకుంటున్నాం. మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగంలో అప్పుడు దీక్షలు లేవు కదా. అంటే వాళ్ళు యూనివర్స్కి అసెండ్ అయిపోయారు. ప్రాక్టికల్గా యూనివర్స్లో మమేకమై జీవించేవాళ్ళు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు పంచభూతాల దీక్షకు మేము పెట్టడం జరిగిందనమాట. అంటే మీరు నిద్ర లేవగానే జస్ట్ ఒక 10 నిమిషాలు మట్టి పైన నడవండి. 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మీకు మీరు టైం కేటాయించుకొని మీకు ఏది కావాలో దానికి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఆ వాటర్ మేనిఫెస్టేషన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ప్రేమగా కృతజ్ఞత భావంతో వాటర్ తీసుకోండి. ఆ బయటికి వెళ్ళిన తర్వాత ఆకాశం వైపు ఒకసారి అలా చూడండి. నైట్ పడకపోయే ముందు మీరు ఏదైతే భూమి ఉందో దానిపై ఒకసారి మనసులో కృతజ్ఞత తెలుపుకొని జస్ట్ ఆకాశం వైపు చూస్తూ అలా వచ్చి పడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనం పంచభూతాలు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. శివ దీక్ష తీసేసిన తర్వాత చూడండి, వాళ్ళు శివుని టెంపుల్కి వెళ్ళరు. ఎందుకంటే దానికి సపరేట్గా టైం కేటాయించాలి.
కానీ ఇక్కడ పంచభూతాల దీక్ష అన్నప్పుడు ఏమవుతుంటే దీనికి సపరేట్ టైం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బయట ఎక్కడికో వెళ్తుంటాము, మనకు దాహం వేసింది, వాటర్ తీసుకుంటూ ఉంటాము, పంచభూతాల నీరు ఒకటి. అంటే అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది అక్కడ క్లాసులో చెప్పడం జరుగుతుంది. భూమి, పంచభూతాల్లో భూమి ఒకటి, దీనికి సపరేట్గా మనం టైం కేటాయించాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడో డైలీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నడుస్తూ ఉంటాము, ఆ నడుస్తున్నప్పుడు భూమిని గుర్తు చేసుకోండి అనేది. తర్వాత పంచభూతాలు అగ్ని ఒకటి, మనకి ఎండ తగులుతూనే ఉంటుంది. అంటే మనకి కంటికి ప్రతి నిమిషం ప్రతి క్షణం పంచభూతాలు మన కంటికి కనిపిస్తూనే ఉంటాయి. ఆ కనిపించినప్పుడు ఏమవుతుంటే సపరేట్గా వీటి కోసం కూర్చొని దీక్ష చేయాల్సిన అవసరం లేదు, పూజలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వాటికి కనెక్ట్ అయ్యి ప్రేమతత్వం కృతజ్ఞత భావంతో పంచభూతాలతో ఉంటే చాలు. అదే చెప్పే కదా, శివుడికి అయ్యప్ప స్వామికి దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమతత్వం కృతజ్ఞత భావంతో శివుడికి అయ్యప్పకు ఉంటారు. సేమ్ అదే ప్రేమతత్వం కృతజ్ఞత భావంతో మీకు గుర్తొచ్చిన ప్రతిసారి, ఈ పంచభూతాలు మీకు కంటికి కనిపించిన ప్రతిసారి మీలో మీరు థ్యాంక్ యూ చెప్పండి అని చెప్తాను. అలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుంటే వాళ్ళకి తెలియకోకుండానే నెగిటివ్ అనేది మొత్తం వెళ్ళిపోతుందండి. అంటే ఇక్కడ శివుడికి టెంపుల్కి వెళ్తే మనం ఆ శివుడి టెంపుల్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటాము, తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాం. కానీ యూనివర్స్లో అలా కాదు కదా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పంచభూతాలు ఉంటాయి. మీకు ఏది కనిపించినా జస్ట్ లోపల థ్యాంక్ యూ చెప్పుకోండి. దాహం వేసింది అనుకోండి, థ్యాంక్ యూ చెప్పుకుంటూ వాటర్ తీసుకోండి. ఆకలైంది అనుకోండి, థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఫుడ్ తీసుకోండి. జస్ట్ మీకు ఒక చల్లని అంటే గాలి మీకు స్పర్శ తగిలింది అనుకోండి, థ్యాంక్ యూ చెప్పుకోండి. అన్నప్పుడు ఏమవుతుందంటే పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మనకు తెలియకుండానే రోజు ఇవన్నీ ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నప్పుడు 41 డేస్ తర్వాత మనకు తెలియకుండానే పంచభూతాలకు అసెండ్ అయిపోయి ఉంటాం అనమాట. అప్పుడు చెప్పాం కదా, పంచభూతాల తత్వం మనలో వస్తుంది. భూమి అంటే ఓర్పు, సహనము, తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఒక్కదానికి ఒక్క తత్వం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఈ యొక్క క్వాలిటీస్ మనలో లీనమైపోతాయి. అవి మనం అలవర్చుకుంటాం. అప్పుడు సపరేట్గా వాటి కోసం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, సాధన చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి క్యారెక్టర్తో ఉంటామో చూసే ప్రతి దాని పట్ల సాక్షిభూతంగా ఉంటాడు ఆ వ్యక్తి. ఎప్పుడైతే సాక్షిభూతంగా ఉంటాడో అది ఎంత పెద్ద సమస్య అయినా రాని అలా డేర్గా నిలబడగలుగుతారండి. దానికి పంచభూతాల దీక్ష అనేది పెట్టడం జరిగింది. రైట్, నిజంగా క్వాలిటీస్ మనం లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటేనే ఆ చేంజెస్ చూడగలుగుతాం కదా. అవునండి. సేమ్ ఇలాగే దీనిపైన ఒకసారి మన హీరో నాని గారు ఉన్నారు, వాళ్ళ తాతను ఎక్కడో విలేజ్లో ఉంటే తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఒక 2 months. ఆయన నిజంగా అంటే డిస్టర్బ్ అయ్యాడు, ఉండలేకపోతున్నాడు. తర్వాత ఆయన తీసుకెళ్లి ఫామ్ హౌస్లోకి వెళ్తే ఒక 1 week 10 daysలో రికవర్ అయ్యాడు అనమాట. అంటే అక్కడ ఆయనకు తెలియకుండానే అక్కడ వాళ్ళ చెట్లు, తర్వాత ఈ మట్టికి, వీటికి అన్నిటికీ ఆయన అసెండ్ అయిపోయాడు. అంటే వాటితో మమేకం అయిపోయాడు. అప్పుడు ఆయన ప్రాక్టికల్గా చెప్పాడు ఇది ఒక ఇంటర్వ్యూలో. కాబట్టి ఆయన చెప్పాడు యూనివర్స్కి అసెండ్ అవ్వండి, పంచభూతాలతో మమేకం అవ్వండి. నేను కూడా అదే చెప్తున్నాండి. పంచభూతాలు నమ్ముకొని మనం ఎప్పుడైతే రోజు ట్రావెల్ చేస్తూ ఉంటామో మనకి ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని ఏం చేస్తామంటే యాక్సెప్ట్ చేయగలుగుతాము, సాక్షిభూతంగా ఉండగలుగుతాం. నిజంగా అలా అలవాటైన వాళ్ళు ఇటుకు వచ్చి 4 గోడల మధ్యలో ఉండి ఫోన్లు, టీవీలు అంటే ఉండలేరండి. అదేనండి, పంచభూతాలకు అంత పవర్ ఉంటుంది. ఆ పంచభూతాల దీక్ష ఎవరైతే తీసుకొని ప్రాక్టికల్గా సాధన చేస్తారో ఆఫ్టర్ 41 days తర్వాత నిజంగా అంటే మిరాకిల్ చూస్తారండి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.